కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణ పరిధి 3వ వార్డులో శనివారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చెండాజప్ప, కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, బాబు, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల ప్రగతిని గురించి వారి సందర్భంగా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు, ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం రూట్లన్నీ కూడా 4-5 సంవత్సరాలు 4-3 సంవత్సరాల్లో 20% సామలకోటలో రూట్లన్నీ కూడా పూర్తవుతాయి. డ్రైన్లు అన్నీ కూడా పూర్తవుతాయి. ఇల్లులన్నీ కూడా మ్యాక్సిమం మీ అందరికీ కూడా నేనే వస్తాను. నేనే వచ్చి మీరు కట్టుకోకపోతే కట్టుకోండి అని చెప్పి నేను చెప్పి ఇల్లు కట్టించే పరిస్థితి కూడా తీసుకుంటాను. నేను అలాగే ఇదే కాదు, నీట్గా ఉండాలి. అంచేత పెద్దాపురంలో పవర్ కట్టించాను. మీరు చాలామంది చూసుకుంటారు. అది 8 ఎకరాల్లో మంచి పవర్ కట్టి పవర్ కట్టే ఇస్తూ అనుకున్నారు మీరు. ఇవాళ చాలామంది మరి హైదరాబాద్ వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు. ఎంత పేదవాళ్ళు వెళ్ళలేరు కనుక ఒక పవర్ ఉండి దాంట్లో అన్నీ కూడా పెట్టి ట్రైన్ కూడా ఎక్కి తిరిగేలాగా పవర్కి ఏర్పాటు చేయాలి. అది 4 సంవత్సరాలు బాగానే తెలిసింది. ఈ గవర్నమెంట్ వచ్చాక తాళం వచ్చింది. నేను తాళం తీయించాను. గవర్నమెంట్ వచ్చిన తాళం మొదటిసారి అదే తాళం తీయించాను. తీసి దాన్ని బాగు చేశాను. నార్మల్ స్థితికి తీసుకొచ్చాను. మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు అని చెప్పి తెలియాలి. అలాగే రోడ్లో మొక్కలన్నీ కూడా చచ్చిపోతే మీరు మొక్కలన్నీ పాటించాను. అలాగే లైట్లు అన్నీ బాగోపోతే లైట్లు వేయించారు. అలాగే మీరు సెంట్రల్ లైటింగ్ చూసారు. మీరు ఒక్క లైటింగ్ వేయించారు. ఆ లైటింగ్ అంతా కూడా మళ్ళీ పండగకి వెళ్తాను, క్రిస్మస్కి వెళ్తాను, మళ్ళీ బ్రహ్మాండంగా చేయించాను. ఎందుకంటే ఏదో కార్యక్రమం హ్యాపీగా ఉండాలి, 10 ఒక్కరు చూసినట్టు హ్యాపీగా ఉండాలని చెప్పి మా ఆలోచన. చేత అందరం ఉండాలని చెప్పి ఆలోచన. అలాగే సమస్యలు ఉన్నాయి. సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి. ఒకటి మీరు వైర్లు చెప్పారు ఇక్కడ. కిందసారి నాకు వైర్లు చెప్పినప్పుడు చిన్న వైర్లని కూడా నేనే తీయించాను. ఇవాళ పెద్ద వైర్లు 60 లక్షలు 50 లక్షలు అవుతుంది. దాన్ని కూడా ప్రయత్నం చేస్తాను. ఈ రోజు కూడా పెద్దాపురం నియోజకవర్గం పని ఉంటే ఆయన ఫోన్ చేస్తే చాలు, ఆ అధికారులు చేస్తారు. స్వయంగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి కేవలం 500 మొక్కల కోసం పెద్దాపురం నుంచి సామలకోట సుందరీకరణ చెయ్యాలి, పచ్చదనం కనిపించాలి, మొక్కలు నాటాలి, ప్రకృతిని ఆస్వాదించాలి పెద్దాపురం నియోజకవర్గ ప్రజలని ఆయన డిఎఫ్ఓ గారి దగ్గర కూడా వెళ్ళి ఆయన మొక్కలు అడిగినటువంటి మహానాయకుడు రాజప్ప గారు. చిన్న స్థాయి కౌన్సిలర్ లేదా వార్డులో అయితేనే ఫోన్ చేసి పనిచేసేటువంటి పరిస్థితులు. కేవలం నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమతో 3 సార్లు నన్ను ఎక్కించారు. ఈ ప్రజలకి ఎంత కష్టమైనా చేయాలని అనేక మెట్లు దిగి ఆయన తన చిన్న స్థాయి అధికారుల దగ్గర కూడా వెళ్ళి పని అడిగి పని చేయించేటువంటి తత్వం ఉన్నటువంటి రాజప్ప గారు లాంటి నాయకుడిని ఇంకొకసారి ఎమ్మెల్యే దగ్గర కూడా మనం అందరం సిద్ధంగా ఉండాలి. ఆయన ఆరోగ్యాలు బాగుండి ఆయన తిరగగలనంతసేపు పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా అదే బాటలో నడవాలి, మంచిని గెలిపించాలి. మంచి ప్రభుత్వం మన ముందు ఉండాలి. ఇప్పుడు